concept of JavaScript. Okay, so why JavaScript? HTML ఎందుకు, CSS ఎందుకు, JavaScript ఎందుకు ఇవన్నీ అని అంటే HTML takes care of structure. అంటే స్ట్రక్చర్ అంటే it will organize the data. ఈ రెండింటి పర్పస్ గురించి అంటే డేటాని గ్రూప్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి, ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి మనకి బేసిక్గా HTML అనేది అవసరం. దాంట్లో ఎలిమెంట్స్ ఉంటాయి, ఆ ఎలిమెంట్స్ లోపల మనం కంటెంట్ని పెడతాం. బేసిక్గా ఆర్గనైజింగ్ ద డేటా ఆర్ కాంటెంట్, అంతే కదా. ఇప్పుడు H1 అనే ఎలిమెంట్ ఉంది, ఆ H1 అనే ఎలిమెంట్లో కంటెంట్ పెట్టుకుంటాం. సో దాని పర్పస్ ఏంటంటే ఆ కంటెంట్ని డిఫైన్ చేయడానికి, అది హెడర్ అని చెప్పడానికి. ఒక ఇమేజ్ ఉంది, ఇమేజ్ని ఇమేజ్గా డిస్ప్లే చేయడానికి నాకు IMG అనే ట్యాగ్ కావాలి. అలాగా డివిజన్స్ యూస్ చేసి స్ట్రక్చర్ క్రియేట్ చేయడం, టేబుల్స్ యూస్ చేసి స్ట్రక్చర్ని క్రియేట్ చేయడం. దాని పర్పస్ ఏంటంటే ఇది డేటా, ఇది స్ట్రక్చర్ అని చెప్పడానికి మనకి HTML అవసరం. మరి CSS ఎందుకు అవసరం? ఆ క్రియేట్ చేసిన HTMLని మనము ఏం చేయాలంటే we have to do the presentation. సో CSS పని ఏంటి ఎంతసేపు అని అంటే ప్రెజెంటేషన్. సో బేసిక్గా CSS జాబ్ ప్రెజెంటేషన్. అండ్ నెక్స్ట్ ఈ జావాస్క్రిప్ట్ ఏం చేస్తుంది? మరి జావాస్క్రిప్ట్ ఏం చేస్తుంది అని అంటే ఈ రెండింటిని HTMLని CSSని కంట్రోల్ చేస్తుంది. ఇవి రెండింటిని కంట్రోల్ చేయడమే మన జావాస్క్రిప్ట్ పని. కంట్రోల్స్ HTML అండ్ CSS. సో దీన్ని మనం ఇంకా బెటర్గా చెప్పాలంటే ఇట్ విల్ క్రియేట్ ద బిహేవియర్, ఇట్ విల్ టేక్ ద బిహేవియర్ ఆర్ ఇట్ విల్ క్రియేట్ ద బిహేవియర్ ఫర్ యువర్ వెబ్ పేజ్. ఒక వెబ్ పేజ్ ఉంది అని అంటే దాంట్లో బిహేవియర్ని డిసైడ్ చేసేది మన జావాస్క్రిప్ట్. VLR ట్రైనింగ్ అని ఉంది. సో ఈ VLR ట్రైనింగ్ అనే వెబ్సైట్లో మనకి హోమ్ కానీ కోర్సెస్ కానీ ఇవన్నీ ఇలా డిస్ప్లే నార్మల్గా కంటెంట్ అలాగా ఉండడానికి HTML అవసరం. సో HTML ఏం చేస్తుంది అనే దాని మీద మీకు క్లారిటీ ఉంది. CSS ఏం చేస్తుంది, దీని బ్యాక్గ్రౌండ్ బ్లూ అవ్వాలని అలాగ రావడానికి CSS మనకి ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు దీనికి ఒక బిహేవియర్ ఎడిట్స్ వచ్చింది. వాట్ ఈస్ ద బిహేవియర్? వెన్ ఐ క్లిక్ ఆన్ ద నెక్స్ట్ బటన్ ఇంకొక నెక్స్ట్ ఇమేజ్ ఇలా వచ్చింది, ఇంకొకసారి మళ్ళీ మనం క్లిక్ చేస్తే ఇంకొక ఇమేజ్ వచ్చింది. దిస్ ఈజ్ ద బిహేవియర్. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను కోర్సెస్కి వెళ్దాం. కోర్సెస్లో ఇప్పుడు నేను రియాక్ట్ JS అనే దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నాకు కంటెంట్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ హలో రియాక్ట్ JS ఇంట్రడక్షన్లో నేను ఏమేమి చెప్తాను అనేది రియాక్ట్ JS మీద ఉంది. దీని కింద జావాస్క్రిప్ట్ ఫౌండేషన్ అనే దాని మీద క్లిక్ చేయగానే మనకి పైది క్లోజ్ అయిపోయి కింద ఓపెన్ అయిపోయింది. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ బిహేవియర్. ఈ బిహేవియర్ని మనం HTMLలోను CSSలోను చేయలేం. అంటే ఇది క్లిక్ చేసినప్పుడు ఇది ఓపెన్ అవ్వాలి, క్లోజ్ అవ్వాలి, ఓపెన్ అవ్వాలి అనేది మనం ఎలాగా చేయగలుగుతున్నాము మన వెబ్ పేజ్లో అంటే ఆ పనిని చేసి పెట్టేది మనకి జావాస్క్రిప్ట్. ఓకే, సో బిహేవియర్ అండ్ యాక్షన్స్. ఓకే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిద్దామని అనుకుంటున్నాను. ఏంటి నా ఎగ్జాంపుల్ అంటే ఒక చిన్న పని, సేమ్ ఇదే పనిని నేను ఇప్పుడు ఇక్కడ నేనైతే చేశానో, ఇక్కడ ఏ పని అయితే చేశానో అదే పనిని నేను HTML, CSS, జావాస్క్రిప్ట్ యూజ్ చేసి నేను ఎలా చేస్తానో చూద్దాం. సో RB8, RB9, దీంట్లో ఒక జస్ట్ అకార్డియన్స్ అని అంటాం, ఆర్ఎల్స్ behavior.html. సో HTML
బాడీ, దీనిపైన హెడ్ సెక్షన్. హెడ్ సెక్షన్లో మనము ఏం చేస్తాం? హెడ్ సెక్షన్లో జస్ట్ స్టైల్స్ని డిఫైన్ చేయడం అలాంటివి చేస్తాం. బాడీలో మనం కంటెంట్ని పెట్టుకుంటాం. సో ఇప్పుడు నేను ఆ కంటెంట్ని ఎలా రాస్తున్నానో చూడండి ఇప్పుడు ఒకసారి. ఇప్పుడు ఈ కంటెంట్ ఉంది, దీన్ని ఎలాగా ఆర్గనైజ్ చేయాలంటే ఎలాగా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా రాస్తాను, ఒక యుఎల్ లోపల ఒక ఎల్ఐ లోపల చాప్టర్ 1, దానికి లోపల ఈ చాప్టర్ 1 లోపల నేను ఇంకొక పారాగ్రాఫ్ పెట్టాను. దీంట్లో ఏముంది అని అంటే ఏదో పెట్టండి కాపీ చేసి. అలాగే నేను ఇంకొక చాప్టర్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేనేం స్టైల్స్ అప్లై చేయలేదండి. చాప్టర్ 2, ఈ చాప్టర్ 2లో ఇదేదో పెడదాం, కాపీ చాప్టర్ 2. సేవ్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేయగానే మనకి చాప్టర్ 1 ఇలాగా, చాప్టర్ 2 ఇలాగా వచ్చేసింది. కానీ నాకు ఇప్పుడు చాప్టర్ 1ని క్లిక్ చేసినప్పుడు మాత్రమే దాని కింద ఉన్న డేటా డిస్ప్లే అవ్వాలి. చాప్టర్ 2 కింద ఉన్నది క్లిక్ చేసినప్పుడు మాత్రమే దాని కింద ఉన్న డేటాని డిస్ప్లే చేయాలి. ముందు దీన్ని నేను కరెక్ట్గా ప్రజెంటేషన్ చేయాలంటే ఏం చేయాలి? స్టైల్స్ రాసుకోవాలి. ఎలా రాస్తాను? యుఎల్ లోపల ఉన్న ఎల్ఐకి నేను ఒక స్టైల్ రాస్తున్నాను. ఏమని? బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ లైట్ బ్లూ అండ్ లిస్ట్ స్టైల్ ఈజ్ నన్. సో ఇక్కడ డైరెక్ట్గా స్టైల్ని హెడ్లో రాస్తే అలాగే తిడుతుంది అది. దాన్ని స్టైల్ షీట్లో రాయండి. సార్ ఇవన్నీ మీరు ఇప్పుడు చేయాల్సిన రూల్ ఏం లేదు, ముందు ఏం జరుగుతుందని తెలుసుకుంటే చాలు. సో లిస్ట్ ఐటమ్ మొత్తానికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చింది, దాని పక్కన ఉన్న స్టైల్ ఏం లేదు. రెండోది, స్టైల్ ద్వారా నేను కొద్దిగా కంట్రోల్ని తెచ్చుకోవచ్చు. ఎలా తెచ్చుకోవచ్చు అనంటే, డిఫాల్ట్గా యుఎల్ లోపల ఉన్న ఎల్ఐ లోపల ఉన్న పారాగ్రాఫ్ని డిఫాల్ట్గా నేను డిస్ప్లే నన్ చేయగలను. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే అది హైడ్ అయిపోతుంది. దీనికి కొద్దిగా ఇంకొద్దిగా మనము ప్యాడింగ్ అంటే కొద్దిగా మసాలా మార్జిన్ కొద్దిగా. సో ఇప్పుడు చాప్టర్ 1 మీద క్లిక్ చేసినప్పుడే దానికి నెక్స్ట్ ఉన్నటువంటి పారాగ్రాఫ్ ఓపెన్ అవ్వాలి. చాప్టర్ 2ని క్లిక్ చేసినప్పుడు దాని కింద ఉన్నటువంటి పారాగ్రాఫ్ ఓపెన్ అవ్వాలి. ఇలా ఎలా చేయగలుగుతాం? హౌ వీ కెన్ డూ దట్? దాదే కంట్రోల్ అంటే. ఎప్పుడు ఓపెన్ అవ్వాలి ఇవి? దీని మీద క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఓపెన్ అవ్వాలి. అలా చేయాలంటే ఏం చేయాలి? దానికోసం మనకి జావా స్క్రిప్ట్ అవసరం. సో ఈ లిస్ట్ ఐటెంలో ఉన్న ఈ చాప్టర్ని క్లిక్ చేసినప్పుడు అలాంటి టైంలో నేనేం చేస్తాను అని అంటే, ఎందుకంటే ఈ చాప్టర్ అనే దాని మీద క్లిక్ చేసినప్పుడైనా ఈ ఎల్ఐ మీద క్లిక్ చేసినప్పుడు అనుకుందాం. ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు ఐ కాల్ షో. సో పారా ఊరికే నేను ఒక ప్రోగ్రామ్ రాసుకున్నాను, దానికి ఈవెంట్ని. సార్ ఇవన్నీ నేను సపరేట్గా ఈ లెవెల్ చేసేదాకా మీతోటి నేను జావా స్క్రిప్ట్ చెప్తూనే ఉంటాను, ఇవన్నీ పనులు మీరు చేసేదాకా. ఓకే, కాకపోతే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ మీకు బిహేవియర్ అంటే ఏంటో చూపించాలనేది నా తాపత్రయం, అంతేగాని ఇవన్నీ చెప్పేసినట్టు కాదు. జస్ట్ బిహేవియర్ అంటే ఏంటో తెలుసుకుంటున్నారు మీరు ఇక్కడ, అంతే. సో స్క్రిప్ట్ ఈ ఫంక్షన్ని డిఫైన్ చేస్తున్నాను. అదే ఇప్పుడు నేను ఆ కోడ్ని నేను జావా స్క్రిప్ట్లో రాస్తున్నాను. ఈవెంట్ డాట్ console dot dir of event dot target. దీంట్లో నేను జస్ట్ చూసుకుంటున్నానమ్మా,
నాకు ఎక్కడ దొరుకుతుంది డేటా అని. లాస్ట్ ఎలిమెంట్ చైల్డ్ ఉందా? లాస్ట్ ఎలిమెంట్ చైల్డ్. ఓకే, ఎనీవేస్ child nodes of 1 is also fine, right? So event dot target dot child nodes. Save, refresh the page. ఓకే, ఇప్పుడు చాప్టర్ 2 మీద క్లిక్ చేస్తే అది ఓపెన్ అవ్వట్లేదు కాబట్టి దాన్ని కూడా నేను క్లిక్ చేసుకున్నాను. దానికి కూడా నేను అప్లై, ఈ ఎల్ఐకి సేమ్ కోడ్ని అప్లై చేస్తాను. చూడండి, చాప్టర్ 2 మీద క్లిక్ చేస్తే చాప్టర్ 2 ఓపెన్ అయింది. చాప్టర్ 1 మీద క్లిక్ చేస్తే చాప్టర్ 1 ఓపెన్ అయింది. సరే, దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ నాట్ మై క్వశ్చన్. ఇక్కడ ఈ జావా స్క్రిప్ట్ ఎందుకు పనికొచ్చింది? మనము ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను హెచ్టిఎంఎల్ని సిఎస్ఎస్ని కంట్రోల్ చేస్తున్నాను. హెచ్టిఎంఎల్ని సిఎస్ఎస్ని కంట్రోల్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇంకా చాలా కంట్రోల్ చేసుకోవచ్చు నేను. ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్ is background color capital C, color is equal to blue. ఏదో సోది ఓపెన్ అయి ఉన్నాయి, మనకి డార్క్లో రావాలి అని అనుకోండి. నా ఇష్టం. నేను ఇప్పుడు కంట్రోల్ చేసింది ఏంటి, టార్గెట్కి ఉన్న స్టైల్ని కంట్రోల్ చేశాను. ఇక్కడ టార్గెట్లో ఉన్న చైల్డ్ నోడ్స్లో ఉన్న డిస్ప్లే బ్లాక్ని కంట్రోల్ చేస్తున్నాను. సో హియర్ ఐ కెన్ యాక్చువల్లీ కంట్రోల్ ద హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అండ్ సిఎస్ఎస్. ఎక్కడ కంట్రోల్ చేశాను, స్క్రిప్ట్లో కంట్రోల్ చేశాను. ఇది అసలు యాక్చువల్గా మనం చేసే పని. సో కంట్రోల్స్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ అండ్ బిహేవియర్. ఈజ్ ఇట్ ఎ బిహేవియర్ గైస్? ఇప్పుడు ఇక్కడ నాకు మీకు ఏమైనా బిహేవియర్ కనపడుతుందా? బిహేవియర్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని నేను తిట్టాను అనుకోండి, ఆ అబ్బాయి ఎలా రియాక్ట్ అవ్వచ్చు? నన్ను తిడతామని కొట్టొచ్చు నన్ను. అది అంటే అతను ఇచ్చే యాక్షనే కదా నాకు బిహేవియర్ అంటే. ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని తిట్టాను అనుకోండి, ఆ అబ్బాయికి తెలుగు రాదు, పాపం ఆ అబ్బాయి ఏం చేస్తాడు, నవ్వుతాడు. ఓకే, సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఎవరి బిహేవియర్ ఏంటి అనేది తెలుస్తుంది. సో ఏదైనా మనం పని చేసినప్పుడు దాని యాక్షన్ని చూపించగలిగితే దట్ ఇట్ సెల్ఫ్ దట్ ఈస్ హ్యావింగ్ బిహేవియర్. ఓకే, సో నా ఉద్దేశంలో చాలా చండాలమైన కంపారిజన్, కానీ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, అంటే ఆ పర్సన్ చనిపోయి ఉన్నాడు అనుకోండి. సో ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ యాక్షన్, దానికి బిహేవియర్ అంటూ ఏముండదు. ఆ చనిపోయిన పర్సన్కి బట్టలు వేసి మేకప్ చేస్తే ప్రజెంటేషన్ బాగా చేసినట్టు. కానీ అతనికి బిహేవియర్ రావడం అంటే ఏంటి, నువ్వు పిలిచినప్పుడు నీకు రెస్పాన్స్ చేశాడు అనుకోండి, నీకు రెస్పాన్స్ ఇచ్చాడు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ లైవ్. సో బేసిక్గా మీ హెచ్టిఎంఎల్ పేజెస్కి లైఫ్ ఇచ్చేది ఎవరు అని అంటే జావా స్క్రిప్ట్. దట్ ఈస్ వాట్. ఎలా చెప్తున్నారు సార్ మీరు ఎలా అంటే, ఎస్ ఇట్ ఈస్ షోయింగ్ ద బిహేవియర్ కదా, దట్ ఈస్ ద హోల్ పాయింట్. ఇట్ షోస్ ద బిహేవియర్ అలా. ఓకే, సో జావా స్క్రిప్ట్ ఎందుకు అనేది మీకు అర్థమైంది. నెక్స్ట్, మరి ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఎందుకు అని తెలిసిన తర్వాత, సార్ ఇంకా చాలా ఉంది ఏంటి, సర్వర్ కమ్యూనికేషన్ అండ్ డివైస్ హ్యాండ్లింగ్ అండ్ మల్టీ కంకరెన్సీ, ఇంకా రకరకాల వర్క్ ఉంది. దీన్ని మనము చాలా ఎక్స్పాండ్ చేసేసుకున్నాం. ఇది ఎట్లా ఉంటుంది అని అంటే,
ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద ఒక డిస్నీ ల్యాండ్ కట్టినట్టు అనమాట ఇది. ఇప్పుడు ట్యాంక్ బండ్ అంటే ఓకే, ఒకటి ఉంది అని తెలుసు మనకి హైదరాబాద్ ప్రకారం అయితే. దాన్ని డిస్నీ ల్యాండ్ చేయడం అంటే ఎట్లా ఉంటుందో అర్థమైందా మీకు? ఆ రకంగా HTML మన జావా స్క్రిప్ట్ అనేది ఒక పెద్ద పెద్ద ప్రపంచం అయిపోయింది ఇప్పుడు యాక్చువల్గా. ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్ నౌ. చాలా పెద్దది అయిపోయింది జావా స్క్రిప్ట్. సో నేను అవకాశం ఉన్నప్పుడల్లా నేను జావా స్క్రిప్ట్ గొప్పదనాన్ని చెప్తూనే ఉంటాను. బట్ ఎస్, దిస్ ఈస్ మై ఎక్స్ప్లెనేషన్ అబౌట్ వై జావా స్క్రిప్ట్. ఇప్పుడు జావా స్క్రిప్ట్లో మనము ఈ వర్క్ అంతా చేయాలి అని అంటే మనకి బేసిక్గా జావా స్క్రిప్ట్ ఈస్ నాట్ ఓన్లీ ప్రొవైడింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఇట్ ఈస్ ఆల్సో ప్రొవైడింగ్ ప్రోగ్రామింగ్ ఫీచర్స్. ఇవన్నీ చేయాలంటే ముందు మీకు ప్రోగ్రామింగ్ ఫీచర్స్ ఉండాలి కదా జావా స్క్రిప్ట్లో. సో ఏ ప్రోగ్రామ్ ఫీచర్స్ని ఇచ్చినాయి మనకి? ఎస్, అవేంటి అని అంటే ఆల్రెడీ నేను ఒక డెమో క్లాస్లో చెప్పాను, మళ్ళీ ఊరికే చెప్తున్నాను. వేరియబుల్స్ ఉన్నాయి, తర్వాత మనకి ఆపరేటర్స్, తర్వాత ఎక్స్ప్రెషన్స్, తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్స్, తర్వాత అంటే ఈ ఫీచర్స్ని, ఈ బిహేవియర్ని జావా స్క్రిప్ట్ మనకి ఎలాగ ప్రొవైడ్ చేస్తుందంటే ఈ ఫీచర్స్ వల్ల ప్రొవైడ్ చేస్తుంది. బిహేవియర్ని మనకి ఈ ఫీచర్స్ అన్నిటిని యూస్ చేసుకుంటే మనం ఆ బిహేవియర్ని క్రియేట్ చేయొచ్చు. స్టేట్మెంట్స్, కండిషనల్ స్టేట్మెంట్స్. అండ్ దెన్ అదే కండిషనల్ స్టేట్మెంట్స్ అంటేనే ఐ మీన్ టు సే if else, for loops, while loops, switch cases, ఇవన్నీ అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఎరేస్, తర్వాత ఆబ్జెక్ట్స్, తర్వాత ఫంక్షన్స్. బేసిక్గా ఇవి అండి ప్రోగ్రామింగ్ ఫౌండేషన్ అంటే ఇది. ఇవి చెప్పుకోవడమే మనకి బేసిక్గా ప్రోగ్రామింగ్ ఫౌండేషన్. ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే దిస్ ఆర్ ఆల్ ప్రోగ్రామింగ్ ఫౌండేషనల్ ఫీచర్స్. వీటిని మీరు ఎంత బాగా నేర్చుకుంటే నా అవసరం అంత ఉండదు. ఓకే, మరి ఎవరన్నా వింటారో లేదో తెలియదు, కానీ బేసిక్గా ఒక లీడర్కి ఉండాల్సిన ఫండమెంటల్ పాయింట్ అంటే ఫండమెంటల్ ఏంటి అని అంటే లీడర్ అవసరం లేకుండా సమాజాన్ని నడిపించడమే లీడర్ మెయిన్ ఉద్దేశం. అలాగే టీచర్ అవసరం లేకుండానే మీకు మీరుగా ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసుకోవడమే బేసిక్గా టీచర్ చేయాల్సిన పని. ఓకే, ప్రతిసారి టీచర్ వచ్చి చెప్పకూడదు. అలా చేయించాలి అంటే మీకు అంతటా మీరు అవన్నీ చేసుకోగలిగేలాగా మిమ్మల్ని డెవలప్ చేయాలి అని అంటే ఈ ఫౌండేషన్స్ని చాలా క్లియర్గా, చాలా ఎంత చెప్తే అంత మంచిది అన్నమాట. ఓకే, ఇవన్నీ మనం కవర్ చేసుకోవాల్సింది. దీని తర్వాత అడ్వాన్స్ ఫీచర్స్. లైక్ ఏంటి అడ్వాన్స్ ఫీచర్స్ అంటే ఊప్స్, ఆబ్జెక్ట్స్, ఇవన్నీ కలిపి మనం ఏమేమి చేయొచ్చు అనేది చూస్తాం. ఓకే, సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వేరియబుల్స్, ఆపరేటర్స్, ఎక్స్ప్రెషన్స్ ఎలా పనిచేస్తాయి, వాటి మీనింగ్ ఏంటి, దాని అవసరం ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేయాలి ఇప్పుడు. ఓకే, లెట్ us స్టార్ట్ హౌ డు వీ మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్. ఓకే, యా. సో ఫస్ట్ నేను వేరియబుల్స్ దానికి వెళ్ళే ముందు నేను ఒక పని చెప్పాలి మీకు. జావా స్క్రిప్ట్ని క్రియేట్ చేయాలి అని అంటే ఒక్క నిమిషం. అఖిల రాలేదు ఈరోజు. ఓకే, జావా స్క్రిప్ట్ని మనం వర్క్ చేసుకోవాలి అని అంటే వాట్ ఆల్ వీ నీడ్. మనకు ముందు బేసిక్గా ఒక ఎడిటర్ ఉండాలి, ఒక బ్రౌజర్ ఉండాలి. ఓకే, అది నోట్ ప్యాడ్ అయినా పర్లేదు. ముందు ఎడిటర్ ఉంటే దాంతో మనం ఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు, దాంట్లో మనం కొంత కోడ్ని రాసుకోవచ్చు. ఆ కోడ్ మనం క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేయాలి. సో వాట్ ఈస్ ద ఫస్ట్ నీడ్? ఎడిటర్. సెకండ్ బ్రౌజర్. ఎడిటర్ అండ్ బ్రౌజర్, అంతేనా? ఇంకా ఉందా? మూడోది జావా స్క్రిప్ట్ గురించి మాట్లాడుతున్నాను.
జావా స్క్రిప్ట్ని డైరెక్ట్గా బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేయలేరు మీరు. we need HTML page to run the JavaScript in the browser. ఇది మినిమం. మనకి జావా స్క్రిప్ట్ని మనం బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేయాలంటే HTML పేజ్ ఉండాలి. సో జావా స్క్రిప్ట్ ఈజ్ లైక్ ఎ కరోనా, ఇట్స్ ఎ వైరస్. డైరెక్ట్లీ ఇట్ కెనాట్ ఎగ్జిక్యూట్ డైరెక్ట్లీ ఆన్ ద బ్రౌజర్. కరోనా కూడా డైరెక్ట్గా అదేమీ మల్టిప్లై చేసుకోలేదు. దానికి ఏదన్నా ఒక బాడీ కావాలి, ఒక సెల్ కావాలి. ఆ సెల్ ఉంటే అప్పుడు ఆ సెల్లోకి ఈ కరోనా వెళ్ళి మల్టిప్లై అవుతూ ఉంటుంది. ఓకే, యా. సో మనం అదే ఫ్లోలో, ఏమో మీరు ఆలోచిస్తున్నారో లేదో కానీ నేనైతే విపరీతంగా ఎక్కువ ఆలోచిస్తున్నాను. సో జావా స్క్రిప్ట్ ఈజ్ బేసికలీ నీడ్ సమ్ క్యారియర్ టు గెట్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, సో ఇది 50% మాత్రమే నిజం. ఇంకొక 50% ఏంటి అని అంటే, we can run JavaScript on computer without HTML. ఈ పైనేమో HTML కావాలంటావు, కిందేమో HTML అవసరం లేదని అంటావు, నీ ఇష్టం అయిపోయింది అంటే. బట్ we need Node.js environment. Node.js environment కనుక మన కంప్యూటర్లో ఉంటే యూ కెన్ స్టిల్ రన్ జావా స్క్రిప్ట్ ఆన్ ద కంప్యూటర్. కానీ నీకు Node.js అనే ఎన్విరాన్మెంట్ అయితే కావాలి. ఓకే, లేదా బ్రౌజర్లో డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, బట్ యూ నీడ్ ద పేజ్. ఓకే, సో దీన్ని నేను ఎగ్జాంపుల్గా ఎలా చూపిస్తానో చూడండి. సో ఇక్కడ RB9లోనే ఉన్నాం కదా మనం. RB9 జావాస్క్రిప్ట్. సో ఫస్ట్ ప్రోగ్రామ్, సార్ ఇది ప్రోగ్రామ్ కాదు స్క్రిప్టే, కానీ మీకు అలా అలవాటు అవుతుంది కాబట్టి అలా చెప్తున్నాను. ఫస్ట్ ప్రోగ్రామ్ .js అంటే జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్స్ని మనం ఇలా రాసుకుంటాం అనమాట. ఫస్ట్ ప్రోగ్రామ్ .js అని రాశాను, ఏదో ప్రోగ్రామ్. కాకపోతే డబుల్ కోట్స్ ఎందుకు పెట్టానంటే ఎక్స్టెన్షన్స్ ఏమీ యాడ్ అవ్వకుండా. దీన్ని నేను ఎలా రాస్తున్నానో చూడండి. దీనికి నాకు స్క్రిప్ట్ ట్యాగ్ అవసరం లేదు. ఐఎమ్ జస్ట్ రైటింగ్ ఫర్ వేర్ i is equal to 0, i less than or equal to 10, i plus plus console.log of i. సేవ్. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ ఎక్కడుంది, నాకు ఒక చోట అయితే లోడ్ అయి ఉంది కదా. ఇదిగోండి, దీన్ని డైరెక్ట్గా నేను బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం అనుకుంటున్నాను. ఓపెన్ విత్, అసలు బ్రౌజర్లో ఓపెన్ అయ్యే అవకాశం కూడా లేదు. చూస్ అనదర్ యాప్ అని అంటుంది. ఇక్కడ నాకేం కనపడట్లేదు. యా, ఇక్కడ బ్రౌజర్ ఏదో వచ్చింది. మాజిల్లాలో లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, అక్కడ ఏదో తిడుతుంది, తిట్టనివ్వండి. అది తిట్టిందని కూడా చూడండి. బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేస్తే నీకు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయితే 1 to 10 నెంబర్స్, నీకు 0 to 10 నెంబర్స్ రావాలి. కానీ ఇలా ప్రోగ్రామ్ డైరెక్ట్గా ఓపెన్ అయింది. ఓకే, సరే, ఇది రన్ చేయలేకపోయింది, పోనీలే, మనం ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో ఓపెన్ చేద్దాం. లేకపోతే సౌండ్ వస్తుంది ఇప్పుడు మెల్లగా.
సో ఇక్కడ ఏమంటుంది, ద ప్రోగ్రామర్ పబ్లిషర్ కుడ్ నాట్ బి వెరిఫైడ్, ఆర్ యూ షూర్ యూ వాంట్ టు రన్ దస్? ఓకే, ఐ వాంట్ దిస్ సౌండ్. సో కన్సోల్ ఈజ్ అన్డిఫైన్డ్, నేను ఇలాగ రన్ చేయలేను అని చెప్తుంది ఇది నాకు. బాగుంది కదా. సో జావా స్క్రిప్ట్ని డైరెక్ట్గా మీరు బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేయలేరు, పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ పాయింట్, మరి బ్రౌజర్లో డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోతే HTML తోటి ఎగ్జిక్యూట్ చేయొచ్చు కదా. దీని లోపల HTML హెడ్, మీరు హెడ్లో కావాలంటే హెడ్లో పెట్టండి, బాడీలో కావాలంటే బాడీలో పెట్టుకోండి. నేను తర్వాత రీజన్ చెప్తాను ఎందుకు బాడీలో పెట్టానండి. స్క్రిప్ట్ ఇక్కడ src ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి, ఇక్కడ నేను ఆ సేమ్ ఫోల్డర్లో ఉన్నాం కాబట్టి డైరెక్ట్గా నేను ఫస్ట్ program.js అని ఇచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, మీరు ఎలా కావాలంటే అలా. ఇప్పుడు ఈ పేజ్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఈ పేజ్ లోపల ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 0 1 2 3 4 5 6 7 8 9 10. సో మనం జావా స్క్రిప్ట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకు మినిమం ఏం కావాలి, ఒక HTML ప్రోగ్రామ్ కావాలి. ఇలా కాకుండా నేను నార్మల్గా కూడా ఎగ్జిక్యూట్ చేయగలను అని చెప్పాను కదా. ఎలా చేయగలుగుతానని చెప్పాను నేను, చూస్తారా అది కూడా. సో ఈ పర్టికులర్ ఫోల్డర్ ఓపెన్ చేసుకుని నోడ్ స్పేస్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్, ఫస్ట్ ప్రో అని అనగానే అది కూడా ఎగ్జిక్యూట్ అయింది. ఇది ఇప్పుడు మీకు లేదు, మీకు అనవసరం అప్పుడు. బట్ నేను ఏం చెప్పాలనుకున్నానంటే, యూ కెన్ రన్ ద జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ వితౌట్ బ్రౌజర్ ఆల్సో, బట్ యూ నీడ్ Node.js ఫర్ ఇట్. ఓకే గైస్, సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ HTML అంటే స్క్రిప్ట్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని. సార్ ఇప్పుడు మీకు సపరేట్ పేజ్లో రాసే ఓపిక లేకపోతే పర్లేదు, మీరు ఏం చేయండి, మీరు ఆ పేజ్ తీసేసి మొత్తం కోడ్ అంతా ఇక్కడే రాసేసుకోండి. మొత్తం కోడ్ అంతా ఇక్కడే రాయండి, దట్ ఈజ్ ఆల్సో వర్క్స్. జీరో టు వన్ సేమ్ ప్రోగ్రామ్. యా, ఓకే. ఈ రకంగా మనం జావా స్క్రిప్ట్ కోడ్ని మనము ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, అవుట్పుట్ని మనం చూసుకోవచ్చు. హౌ డూ యూ లైక్ ఇట్? ఎస్, యా. ఇప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలని చూపించాను. ఇప్పుడు నేను ఏం చెప్పాలి అని అంటే, వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అసలు వేరియబుల్స్ ఎందుకు, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ నాన్ సెన్స్. వేరియబుల్స్ ఎందుకు అని అంటే, వేరియబుల్స్ విల్ క్రియేట్ మెమరీ ఫర్ యువర్ వేరియబుల్స్. అంటే వేరియబుల్స్ ఎందుకు చేయాలి అని అంటే, మనకి ఏదైనా పని చేయాలి అని అంటే మనకి మెమరీ కావాలి, అవునా. అంటే ఒక 2 నెంబర్స్ ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి, ఏంటి ఇప్పుడు 10ని 20ని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ని డిస్ప్లే చేయాలనుకోండి. ముందు 10ని 20ని నేను ఏదైనా ఒక వేరియబుల్లో పెట్టుకోవాలి. ఒక 10ని ఒక వేరియబుల్లో, 20ని ఇంకొక వేరియబుల్లో. ఎందుకు అలాగా? ఎందుకంటే మీరు టీ పెట్టాలనుకోండి, మీరు ఏదైనా టీ పెట్టాలంటే మీకు ఒక ఇదైతే కావాలి కదా, ఏది మన ఒక గిన్నె అయితే కావాలి కదా. గాల్లో డైరెక్ట్గా పౌడర్ ఇలా వేసి, తర్వాత మిల్క్ ఇలా వేసేసి, వాటర్ ఇలా వేసేసి, ఫిల్టర్ ఇలా పెట్టంగానే మొత్తం కిందకి టీ వచ్చేది కదా. సో యూ నీడ్ ఎ స్పేస్, యూ నీడ్ ఎ సబ్స్టాన్స్, యూ నీడ్ ఎ స్పేస్ టు పుట్ దట్ వాల్యూ. సో దానికోసం మనము వేరియబుల్స్ని క్రియేట్ చేసుకుంటాం. జావా స్క్రిప్ట్లో వేరియబుల్స్ని క్రియేట్ చేయడానికి var x ఈజ్ ఈక్వల్ టు 100 ఇలాగా క్రియేట్ చేస్తాం అన్నమాట. ముందు ఏ వాల్యూని అయితే మనము యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూని తీసుకొచ్చి ఒక వేరియబుల్, దిస్ ఈజ్ x ఈజ్ నౌ ఏ వేరియబుల్, ఆ వేరియబుల్లో xని మనం స్టోర్ చేసాము. x ఈజ్ నౌ హ్యావింగ్ ద వాల్యూ 100. అంటే ఇక్కడ ఇలా చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే, మనకి మెమరీ లోపల కొంత స్పేస్ క్రియేట్ అవుతుంది. అంటే కొంత అంటే 2 bytes. దీని లోపల ఈ 100 అనేది
ఇమీడియట్గా స్టోర్ అవ్వదు, ముందు వేర్ ఎక్స్ అనగానే ముందు స్పేస్ రిజర్వ్ అవుతుంది. ఓకే, దాని రెఫరెన్స్ని తీసుకొచ్చి ఎక్స్లో పెట్టుకుంటాం అంటే పెట్టుకుంటుంది మన బ్రౌజర్. ఓకే, సో ఈ పర్టికులర్ పాయింట్లో మీకు ఒక విషయం చెప్పాలి. ఓకే, సో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయం చెప్పినప్పుడు. దయచేసి అర్థం కాకపోవచ్చు, బట్ ఐ హ్యావ్ టు టీచ్ యూ దిస్. సో మీకు ఏదైనా కోడ్ రాశారనుకోండి, ఈ కోడ్ ఇమ్మీడియట్గా ఎలా చెప్పాలి, ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ అయిపోదు. ఫస్ట్ దాన్ని ప్రిపరేషన్ చేసుకోవాలి. అంటే ఇది ఎలా ఉంటుంది అని అంటే, అల్టిమేట్గా మనం తినేది చికెనే. సారీ ఎవరైనా వెజిటేరియన్స్ ఉంటే, అల్టిమేట్లీ వీ హ్యావ్ టు ఈట్ చికెన్. అట్లా అని చెప్పేసి డైరెక్ట్గా చికెన్ తినేం కదా, దాన్ని వండుకునే కదా తినేది. ఆ వండుకునే ప్రాసెస్, దట్ ఈస్ వాట్ కాల్డ్ ప్రిపరేషన్. సో ఏదైనా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అంటే దానికి ముందు ఒక స్టేజ్ ఉంటుంది అన్నమాట. దాన్నే మనం ఏమంటాము అని అంటే కంపైలేషన్ ఫేజ్ అంటాం. సార్, జావాస్క్రిప్ట్ ఈజ్ నాట్ ఎ కంపైల్డ్ లాంగ్వేజ్, బట్ జావాస్క్రిప్ట్ హ్యాస్ కంపైలేషన్ ఫేజ్. ఓకే, మీరు మీ ఇంటర్వ్యూ చేసే వాళ్ళతో వాదించకండి. వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలియదు. అందరికీ కంపైలేషన్ ఫేజ్ ఉంటుందన్న సంగతి వాళ్ళందరికీ తెలియదు. సో నాకు కూడా తెలియదు. నేను కంప్యూటర్ ఓపెన్ చేసి జావాస్క్రిప్ట్ వచ్చిందా, కంపైల్ అవుతుందా అని నేను ఎప్పుడు చూడలేదు. ఇదైతే నిజమే. నాకు ఎలా తెలిసింది సార్ అంటే, మాజిలా డెవలపర్ నెట్వర్క్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది. ఇది మన మాజిలా డాక్స్ అనమాట. మన మాజిలా బ్రౌజర్ ఉంది కదా, వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంటేషన్ ఇది. సో కనీసం దీన్ని అయితే నమ్మాల్సిందే మనం, దీన్ని అయితే అవాయిడ్ చేయలేము. దీని మీద క్లిక్ చేస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, దీంట్లో ఒక డెఫినేషన్ ఉంది, హాయిస్టింగ్ అని. సో హాయిస్టింగ్ అంటే ఏంటి? వేరియబుల్ హాయిస్టింగ్. దీంట్లో ఒక చాలా క్లియర్గా ఒక పాయింట్ చెప్పుంటాడు. ये तो प्रॉब्लम है इसका. సో ఇక్కడ మీరు దయచేసి ఈ చిన్న చిన్న వెబ్సైట్స్ ఉంటాయి కదా, అలా చూడకండి. ఎందుకంటే ఇది రాజమౌళి లాంటి వెబ్సైట్ అని చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉంటాయి దీంట్లో. కానీ నిజానికి దాన్ని ఏమంటారు, బాహుబలి లాగా పెద్ద పెద్ద విగ్రహాలు ఎత్తేయడాలు అలాంటివి ఉండవు. ఓకే, వాటిని చూస్తే మీకు ఓన్లీ యువర్ ఇమాజినేషన్స్ విల్ బి దేర్. ట్రూత్ అనేది దాంట్లో ఉండదు, ట్రూత్ అనేది దీంట్లో ఉండదు. చూపిస్తాను, అది కూడా చూపించేస్తాను ఈరోజు. కాన్సెప్చువల్లీ a strict definition of hoisting suggests that the variable and function declarations are physically moved to the top of your code అని చదివేసి ఒక మహానుభావుడు ఒక వెబ్సైట్ రాశాడు. వాడి పేరు W3 Schools. వాడు ఏమంటాడో చూడండి ఇక్కడ, హాయిస్టింగ్ ఈజ్ జావాస్క్రిప్ట్స్ డిఫాల్ట్ బిహేవియర్ ఆఫ్ మూవింగ్ డిక్లరేషన్స్ టు ద టాప్. ఇక్కడ రాసిందే కదా రాశాడు, మీకేంటి ఇబ్బంది? ఇక్కడ మళ్ళీ చదువుతున్నా, ఏ స్ట్రిక్ట్ డెఫినేషన్ ఆఫ్ హాయిస్టింగ్ సజెస్ట్స్ దట్ ద వేరియబుల్ అండ్ ఫంక్షన్ డిక్లరేషన్స్ ఆర్ physically moved to the top of your code, but this is not in fact what happens. ఇది చదవలే బాబు, ఇది చదవకుండా బాబు మొత్తం బ్లాగ్ రాశాడు. అదేదో సినిమా చూడకుండా రివ్యూ రాసినట్టు అనమాట. Instead, the variable and function declarations are put into memory during the compile phase. అంటే కంపైల్ ఫేజ్ అనేది ఉండాలి కదా, కంపైల్ ఫేజ్ ఉంటేనే కదా కంపైల్ ఫేజ్ అని చెప్తాడు. మాజిలా వాడికి కూడా తెలియదు అంటారా కంపైల్ ఫేజ్ ఉంటుంది అని? కంపైల్ ఫేజ్ అన్నా నేను, కంపైలేషన్ అనలేదు. కంపైల్ ఫేజ్ అదొక ఫేజ్ అంతే. అది ఒక
ఏం జరిగింది? ద వేరియబుల్స్ అండ్ ఫంక్షన్స్ డిక్లరేషన్స్ ఆర్ పుట్ ఇన్ టు ద మెమరీ డ్యూరింగ్ ద కంపైలేషన్ ఫేజ్ బట్ స్టేస్ వేర్ యూ టైప్డ్ దెమ్ ఇన్ యువర్ కోడ్. ఓకే, మనకి మన క్లాసెస్లో చాలామంది ఇంటర్వ్యూస్ కూడా తీసుకుంటారు ఈ జావా స్క్రిప్ట్ మీద. వాళ్ళు కూడా మన క్లాసెస్ని అటెండ్ అవుతారు. ఓకే, వాళ్ళు చాలామంది నాకు చెప్పరు, అరే ఇన్ని రోజులు నేను మా ఇంటర్వ్యూస్ కోసం వచ్చిన వాళ్ళందరినీ సావగొట్టాను కదా, హాయిస్టింగ్ అంటే అన్ని మూవ్ పైకి వెళ్ళిపోతాయి చెప్పలేదేంటి. వాళ్ళలో ఓన్లీ 1% ఇన్ ద హోల్ హిస్టరీ ఒక్క అతను చెప్పాడు, సారీ సార్ నేను చాలామందికి సారీ చెప్పాలి ఈరోజు, ఎవరైనా ఈ డెఫినేషన్ చెప్తే వాళ్ళని సెలెక్ట్ చేసేసాను, మూవ్డ్ టు ద టాప్ ఆఫ్ యువర్ కోడ్ అని. నాకు తెలియదు కంపైలేషన్ ఫేజ్ ఉంటుంది అని. సో మీరు మాట్లాడేటప్పుడు ఇక్కడ నా గొప్పతనం గురించి మాట్లాడట్లేదు నేను, మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడండి. అంటే సార్ ఎండిఎన్ అంటే వాళ్ళు ఇంటర్వ్యూ చేసే వాళ్ళని చూడండి, ఎండిఎన్ మొజిల్లా డెవలపర్ నెట్వర్క్ డెఫినేషన్ ప్రకారం అయితే ఇది, W3 స్కూల్స్ అయితే ఇది, అవి రెండు నాకు తెలుసు మీ ఇష్టం అని మీరు ముందు ఓపెన్ అప్ అయిపోండి. ఓకే, సో తప్పేం లేదు, వాళ్ళ మూర్ఖత్వానికి మనం ఎందుకు జాబులు పోగొట్టుకోవాలి, వాళ్ళకి ఏది నచ్చితే అది తీసుకోమని చెప్పండి. ఓకే, బట్ ద వేరియబుల్ని డిక్లేర్ చేసినప్పుడు అవి కంపైలేషన్ టైంలో మనకి మెమరీని అలోకేట్ చేస్తాయి. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. సో మీరు డిక్లేర్ చేయగానే అక్కడ జరిగేది ఏంటి, సమ్ మెమరీ విల్ బి అలాటెడ్ టు ద X. Some memory will be allotted to X. Understood my point? Yeah. మరి 100 ఎప్పుడు వచ్చి చేరుతుంది ఈ మెమరీలోకి? when the memory gets the 100. మెమరీ ఎప్పుడు Xలోకి వస్తుంది, అదే సారీ Xలో ఉన్న వాల్యూ 100 అనే వాల్యూ Xలోకి ఎప్పుడు వచ్చింది? చెప్పండి, ఈ 100 అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే రన్ టైంలో, అంటే కంపైలేషన్ టైం తర్వాత దాన్ని ఏమంటారంటే ఎగ్జిక్యూషన్ టైంలో. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎగ్జిక్యూషన్ టైంలో. ఎగ్జిక్యూషన్ అంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఈ 100 వచ్చేసి మీకు దీంట్లో స్టోర్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు. అంతేగాని కంపైలేషన్ టైంలో కాదు, ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడే మెమరీలోకి వాల్యూ వస్తుంది. అంటే ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, console.log of x అని అంటే 100. మళ్ళీ నేను var x ఈజ్ ఈక్వల్ టు 200 అన్నాను అనుకోండి, ఇప్పుడు ఏం జరుగుతుంది? console.log of x అని అంటే ఏం జరుగుతుంది? ఇక్కడ console.log of x అని అంటే ఏం జరుగుతుంది? ఈరోజు ఇప్పుడు చెప్పే పాయింట్ అర్థమైపోతే మీరు రెండు చేతులు జేబులో పెట్టుకొని మీరు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్. సో నేనేం చెప్పాను, మన వేరియబుల్స్ ఎక్కడ డిక్లరేషన్స్ ఉన్నా అవన్నీ కంపైలేషన్ టైంలో మనకి మెమరీ అలాట్ అయిపోతుంది. అంటే ఫస్ట్ ఈ ప్రోగ్రాము కంపైల్ అవుతుంది అని చదువుతూ ఉంటుంది అనమాట మీ జావా స్క్రిప్ట్. ఎక్కడ వేరియబుల్ డిక్లరేషన్స్ ఉన్నాయో వాటికి ఏం జరుగుతుంది, వాటికి మెమరీ అలాట్ అవుతుంది. సో var x అని 2 సార్లు ఉంది కాబట్టి ఎన్నిసార్లు మెమరీ అలాట్ అవుతుంది అంటే ఒకటేసారి అవుతుంది, ఒక వేరియబుల్ కాబట్టి ఒకటేసారి అంతే. దీంట్లోకి వాల్యూ 100 అని రాదు, ఏమీ ఉండదు దీని లోపల. ఇప్పుడు రన్నింగ్ అంటే ఎగ్జిక్యూషన్ టైంకి వచ్చేసరికి console.log of x అని అన్నాం అనుకో, ఇప్పుడు ఈ రెండో లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి ఉంటే ఇది కంపైల్ అయింది, ఈ లైన్ నెంబర్ 6 కంపైల్ అయింది కానీ ఎగ్జిక్యూట్ అవ్వాలి. కాబట్టి కంపైలేషన్ టైంలో ఓన్లీ మెమరీ వచ్చింది, దాంట్లో ఒక 100 వెళ్ళదు. కాబట్టి ఎక్స్లో ఇంకా ఏం వాల్యూ లేదు కదా, కాబట్టి ఇక్కడ ఏం అవుట్పుట్ అని ప్రింట్ అవ్వాలి, ఇక్కడ అన్డిఫైన్డ్ అని ప్రింట్ అవుతుంది. సో जिनको मैं समझाया उनको भी याद नहीं रहेगा यार.
చలో ठीक है. ఓకే, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అని అనగానే ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? అన్డిఫైన్డ్. ఓకే, ఎందుకు అన్డిఫైన్డ్ అని ప్రింట్ అయిందమ్మా? ఎందుకంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఎక్స్లో ఇంకా వాల్యూ ఏం రాలేదు కాబట్టి. తర్వాత ఎక్స్లోకి ఎంత వాల్యూ వచ్చింది? 100 వచ్చింది. అంటే మళ్ళీ వేర్ అవుతుందా సార్ అంటే వేర్ అవ్వదు. ఇంకా వేర్ ఒక్కసారి కంపైలేషన్ ఫైల్స్లో డిక్లేర్ అయిపోయిందంటే అయిపోయింది. అక్కడ డిక్లరేషన్స్ ఆర్ డన్. ఆ వేరియబుల్ డిక్లరేషన్స్ అనేవి అయిపోయినాయి. సో ఇప్పుడు ఎక్స్లోకి 100 వచ్చింది. తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అని అంటే 100 ప్రింట్. తర్వాత మళ్ళీ నేను ఎక్స్లోకి ఏం పెట్టాలనుకున్నాను? 200 పెట్టాలనుకున్నాను. అప్పుడు ఏం జరుగుతుంది? 100 పోయి 200 వస్తుంది. ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఎక్స్ అని అంటే ఏం ప్రింట్ అవుతుంది? 200 ప్రింట్ అవుతుంది. ఇది జరిగే పని. యు గాట్ ఇట్? ఎస్. సో ఇలాగా కంపైలేషన్ టైంలో మెమరీ వచ్చి ఉండడాన్నే మనం ఏమంటాము? ఆ ప్రాసెస్ని ఏమంటామంటే హాయిస్టింగ్ అంటాం. సపోజ్ ఇప్పుడు ఇక్కడ నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వై అన్నాను అనుకోండి. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్? కానీ అసలు సరే, ఇప్పుడైతే కంపైల్ జరుగుతుంది, కంపైలేషన్ టైం జరుగుతుంది. ఐ రిపీట్, కంపైలేషన్ ఎర్రర్ విల్ బి అక్కర్డ్ ఇన్ కంపైలేషన్ టైం ఆర్ ఎగ్జిక్యూషన్ టైం. చూద్దాం. కంపైలేషన్ జరుగుతుంది. కంపైలేషన్ జరిగినప్పుడు ఈ స్టేట్మెంట్లో డిక్లరేషన్ ఏం లేదు కాబట్టి వదిలేస్తుంది. ఈ స్టేట్మెంట్లో డిక్లరేషన్ ఏం లేదు కాబట్టి వదిలేస్తుంది. ఈ స్టేట్మెంట్లో డిక్లరేషన్ ఉంది కాబట్టి ఎక్స్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఈ స్టేట్మెంట్లో ఏ డిక్లరేషన్ లేదు కాబట్టి వదిలేసింది. ఈ స్టేట్మెంట్లో మళ్ళీ డిక్లరేషన్ ఉంది కానీ ఆల్రెడీ దాన్ని డిక్లేర్ చేసేసాం కాబట్టి వదిలేసింది. తర్వాత ఈ స్టేట్మెంట్లో ఏ డిక్లరేషన్ లేదు కాబట్టి వదిలేసింది. ఇప్పుడు కంపైలేషన్ అయిపోయింది. నౌ ఎగ్జిక్యూషన్ జరిగినప్పుడు ఫస్ట్ లైన్ ఏముందయా? కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ వై అంటే వై ఎక్కడుందా అని చూసుకుంటుంది. అసలు వై లేనే లేదు మెమరీలో. లేని దాన్ని నువ్వు అడిగితే దానికి కోపం వస్తుంది. వెన్ దెర్ ఈస్ నో వాల్యూ ఫర్ దట్ వై, అసలు డిక్లేర్ కూడా చేయలేదు నువ్వు, వైకి మెమరీ కూడా లేదు. నువ్వు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వై అని అనగానే ఇట్ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండ్ ఇట్ థ్రోన్ 2-3 స్టిక్స్ ఆన్ యూ. ఓకే, అన్కాట్ ఏం ఎర్రర్? అన్కాట్ రెఫరెన్స్ ఎర్రర్. ఏం ఎర్రర్ వచ్చింది? అన్కాట్ రెఫరెన్స్ ఎర్రర్. వాట్ ఇట్ ఈస్ సేయింగ్? వై ఈజ్ నాట్ డిఫైన్డ్. బట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ, అంటే మిమ్మల్ని ఏం అడుగుతున్నానంటే ఇది కంపైలేషన్ ఫేజ్లో ఎర్రర్ వచ్చిందా, రన్ టైంలో ఎర్రర్ వచ్చిందా అని ఎలా చెప్తున్నావు? ఓకే, రన్ టైంలో వచ్చింది కానీ ఎలా చెప్తున్నావు? దాన్ని నువ్వు కూడా చెక్ చేసుకోవాలి కదా. నేను ఎలా చెక్ చేసుకుంటానంటే ఇలా చెక్ చేసుకుంటాను. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ హాయ్ అని అంటాను. హాయ్ ప్రింట్ అయింది అనుకో. ఇఫ్ హాయ్ ఈజ్ ప్రింటెడ్ దెన్ it is రన్ టైం. runtime. ఎందుకు కంపైలేషన్ ఫేజ్లో ఎర్రర్ అంటే అసలు హాయ్ కూడా ప్రింట్ అవ్వదు. అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయా సార్ అంటే ఎస్ ఉంటాయి. హాయ్ కూడా ఈ ఎర్రర్ అనేది కంపైలేషన్ టైంలో జరగలేదు, రన్ టైంలో జరిగింది కాబట్టి ఫస్ట్ హాయ్ ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత వై ప్రింటెడ్ కావడానికి ట్రై చేసినప్పుడు ఎర్రర్ వచ్చింది. ఒక్కసారి ఎర్రర్ వస్తే ఇంకా అది ఫుల్ డిస్టర్బ్డ్గా ఉంటుంది అనమాట. నాకంటే ఎక్కువ డిస్టర్బ్ అయిపోతుంది అది. సో ఇంకా తర్వాత ఉన్న ఏ కోడ్ని తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి రాసినా సరే ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, సో అల్టిమేట్లీ యూ కాంట్ ఎగ్జిక్యూట్ ద కోడ్ వన్స్ ఇట్ ఈస్ ఎర్రర్ ఈజ్ డిఫైన్డ్. సో ఈ రకంగా మనము హాయిస్టింగ్ని అర్థం చేసుకోవచ్చు, కంపైలేషన్ ఫేజ్ని అర్థం చేసుకోవచ్చు, రన్ టైంని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రన్ టైంలో కాకుండా కంపైలేషన్ టైంలో కూడా నేను ఎర్రర్ వచ్చేలా చూపిస్తాను. ఆర్ యూ రెడీ టు సీ దట్? ఆర్ యూ రెడీ టు సీ దట్? చూడండి ఒకసారి. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 where x is equal to 200.
ఇప్పుడు నాకు ఇక్కడ ఒక ఎర్రర్ వస్తుంది. ఏమా ఎర్రర్ అని అంటే ఆల్రెడీ ఎక్స్ని డిఫైన్ చేసేసావు అని. ఇప్పుడు చూడండి, ఐడెంటిఫైయర్ ఎక్స్ హ్యాస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్. ఇది ఎప్పుడు ఐడెంటిఫై చేసేసింది? అది కంపైలేషన్లోనే. ఎందుకంటే ఎగ్జిక్యూట్ అయి ఉంటే హాయ్ ప్రింట్ అవ్వాలి కదా. ఈ ఎర్రర్ని ఎప్పుడు ఐడెంటిఫై చేసి ప్రింట్ చేసాం మనము? కంపైలేషన్ టైంలోనే మనము ఐడెంటిఫై చేసి ప్రింట్ చేసేసింది మన జావా స్క్రిప్ట్. దట్ ఈస్ వై ఐ కాల్ ఇట్ యాజ్ కంపైలేషన్ టైం ఎర్రర్. నేను ఎలాగ ఐడెంటిఫై చేశానని మీకు ఆల్రెడీ ఈ క్లాస్లో చెప్పేశాను. నేను ఒక హాయ్ పెట్టుకుని అది ఏం జరుగుతుందని చూసేసరికి ఐ అండర్స్టూడ్ దట్. ఓకే, ఇక్కడ హాయ్ ప్రింట్ అయి ఉండుంటే రన్ టైంలో జరుగుతున్నట్టు అర్థం. ఓకే, ఎందుకంటే ఫస్ట్ది ఎగ్జిక్యూట్ అయింది కదా. ఇప్పుడు అసలు హాయ్ కూడా ఎగ్జిక్యూట్ కాకుండానే నాకు ఎర్రర్ వచ్చింది అని అంటే కంపైలేషన్ టైంలోనే దట్ గాట్ ఐడెంటిఫైడ్ అండ్ దట్ గాట్ ప్రింటెడ్. హోప్ యూ గాట్ మై పాయింట్. సార్ లెట్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఊరికే నేను కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ అని. ఆర్ యు గెట్టింగ్ మీ? సార్ నేను రెగ్యులర్గా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతా. ఓకే, ఎందుకు అటెండ్ అవుతాను సార్ అని అంటే ముందు నా మార్కెట్ వాల్యూ ఏంటో నాకు తెలియాలి. రెండోది మార్కెట్లో ఏం క్వశ్చన్లు అడుగుతున్నారో తెలియాలి, సో దట్ నేను స్టూడెంట్స్కి చెప్పగలను. మూడోది నేను చాలా కొత్త విషయాలు కూడా నేర్చుకుంటాను అక్కడ. కొంతమంది మంచి మంచి పీపుల్ కూడా దొరుకుతారు. ఓకే, సో ఇప్పుడు నాకు ఒక 4వ ఆప్షన్ కూడా ఉందిలే. అదేంటంటే మార్కెట్ వాల్యూ కాదు, మరీ టెంప్టింగ్ ఆఫర్ ఉంటే మనం జంప్ అయిపోవచ్చు. ఓకే, ఎనీవేస్, కాకపోతే మెయిన్ అయితే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ బాగా తెలుస్తాయి, కొత్తగా నేర్చుకోవచ్చు కూడా మనం. సో ఇన్ దోస్ ఇంటర్వ్యూస్ నేను ఆర్గ్యూ చేస్తా, మీరు చేయబాకండి. ఓకే, నేను చేస్తాను, ఇవన్నీ డిస్కస్ చేస్తాను అక్కడ. ఓకే, రన్ టైం ఉండదు అని అంటాడు. రన్ టైం ఉండకపోవడం ఏంది? console.logని మనం ఇలా వాడినప్పుడు ఎర్రర్ వస్తుంది, నేను చూపిస్తానని చెప్తా. వాడు ఇంటికి వెళ్ళి నేర్చుకుంటాడు, నాకు తర్వాత నాకు బెటర్ ఆఫర్ ఇస్తారు వాళ్ళు. కానీ జస్ట్ మీరు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చెప్పండి, సార్ ఇలా చూశాను అలా చూశాను అని చెప్పాలి అంతే. ఫ్రెషర్స్ అయితే మరీ ముఖ్యంగా. ఓకే, యా. సో హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈస్ కంపైలేషన్ ఫేజ్ అండ్ వాట్ ఈస్ ఇంకోటి ఏంటంటే ఎగ్జిక్యూషన్ ఫేజ్, ఏం జరుగుతుంది అనేది. ఒక్కసారి ఈ డెఫినేషన్ని మాత్రం మీ మైండ్లో పెట్టేసుకోండి. ఓకే, యా. సో ఇలాగ మనము డిక్లేర్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంది. దీంట్లో ఇంకొక దరిద్రం ఉంది, ఆ దరిద్రాన్ని మీకు చూపించేస్తాను ఇప్పుడు. ఓకే, వితౌట్ ఎనీ డిక్లరేషన్ కీవర్డ్ ఐ కెన్ స్టిల్ ఒకటైతే ఇదైతే తప్పు, ఇది తీసేద్దాం, ఈ లెట్ అది తీసేద్దాం. k ఈజ్ ఈక్వల్ టు 334. ఇది పాసిబుల్. ఇప్పుడు console.log of k అని అంటే ఇట్ విల్ ప్రింట్ ద వాల్యూ ఆల్సో. ఓడి కమ్మ, మరి ఈ మాత్రం దానికి ఎందుకు సార్? డైరెక్ట్లీ యూ కెన్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ వేరియబుల్స్. అది ఒక పాపం ఒక పాపం అన్నమాట అది. దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి జావా స్క్రిప్ట్ 25 సంవత్సరాలుగా కష్టపడుతూనే ఉంది. ఓకే, దాని మీనింగ్ ఏంటంటే దిస్ ఈజ్ కాల్డ్ గ్లోబల్ వేరియబుల్స్. ఇలాంటి గ్లోబల్ వేరియబుల్స్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు కొత్తగా మనకి ఒక స్ట్రిక్ట్ మోడ్ అని వచ్చింది. యూజ్ స్ట్రిక్ట్ అని కనుక మీరు మెన్షన్ చేస్తే ఇలాంటి పప్పులు ఏమి ఉడకవు. అంటే యూజ్ స్ట్రిక్ట్ అని అన్నామంటే యూ కాంట్ డైరెక్ట్లీ డిక్లేర్ ఎ వేరియబుల్ లైక్ దిస్. యూ కెనాట్ యూజ్ వితౌట్ ఎ డిక్లరేషన్. ఇక్కడ ఏమన్నదో చూడండి, k ఈజ్ నాట్ డిఫైన్డ్, అన్కాట్ రెఫరెన్స్ ఎర్రర్. సో స్ట్రిక్ట్ మోడ్లో ఈ వాల్యూస్ని మనము వాడుకోలేము. బట్ స్ట్రిక్ట్ మోడ్ తీసేస్తే ఇది ఓకే. స్ట్రిక్ట్ మోడ్ లేకపోతే మాత్రం దిట్స్ ఫైన్, అబ్సల్యూట్లీ ఫైన్. కొద్దిగా ఇలాంటి వేరియబుల్స్ కూడా ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి, ఆలోచించుకోండి. సో k ఈజ్ 334 అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ సో అండ్ సో వాల్యూ. ఓకే, దీన్ని మామూలుగా వాడుకోవచ్చు కూడా మీరు కావాలనుకుంటే, బట్ స్ట్రిక్ట్ మోడ్లో ఇలాంటివి పని చేయవు. అండ్ దీస్ వేరియబుల్స్ విల్ బీ
will be used only in the execution phase. సపోజ్ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ console.log of k అన్నాం అనుకోండి, అవుట్పుట్ ఏమొచ్చింది? అదే చెప్పాను నేను ఇందాకే చెప్పాను ఈ వర్డ్ ఏమన్నానంటే మీరు ఇలాంటి వేరియబుల్స్ రన్ టైంలోనే అసైన్ అవుతాయి తప్ప కంపైలేషన్ ఫేజ్లో అసైన్ అవ్వవు. కాబట్టి అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీనికి కంపైలేషన్ టైంలో మెమరీ అసైన్ అవ్వదు, ఎందుకంటే వేర్ అనే కీవర్డ్ ఉంటేనే కదా దాన్ని ఐడెంటిఫై చేసేది ఇది ఒక వేరియబుల్ అని. దీన్ని మనం కంపైలేషన్ టైంలో అసైన్ చేయలేము. కాబట్టి ఇప్పుడు ఎగ్జిక్యూషన్ టైంలో console.log(k) అనగానే k ఎవడు? హ్యావ్ యూ సీన్ దిస్ ఆన్సర్? uncaught reference error, k is not defined. Who the hell is this k? ఎందుకంటే మెమరీలో k లేదు. ఈ k అనే వేరియబుల్ కాదు ఇది. ఈ k అనే ఐడెంటిఫైయర్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? ఓన్లీ ఇన్ ద రన్ టైమ్, అంతే. ఓన్లీ ఇన్ ద రన్ టైమ్. ఓకే, ఎస్. సపోజ్ ఇక్కడ చాలా సార్ దీస్ ఆర్ ఆల్ ద ట్రిక్కియెస్ట్ క్వశ్చన్స్ యూ కెన్ ఎవర్ ఎగ్జిక్యూట్. ఓకే, సపోజ్ నేను ఇక్కడ వేర్ ఇక్కడ కాదు సార్, మిమ్మల్ని సార్ కన్ఫ్యూజ్ చేయడానికని కాదు, అసలు డెప్త్ ఎట్లా ఉంటుందని చూపించడానికి నేను చేస్తున్నాను. వేర్ కే అని నేను ఇక్కడ డిక్లేర్ చేశాను అనుకోండి, అప్పుడు అవుట్పుట్ ఏంటి? దెన్ ఇట్ ఈస్ అన్డిఫైన్డ్. ఓకే, రైట్. సో తర్వాత కేలో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వడం కూడా జరిగింది. ఇది కూడా కాకుండా నేను కింద డిస్ప్లే చేశాను అనుకోండి, ఇక్కడ కింద డిక్లేర్ చేశాను, సార్ కే వాల్యూ ఇక్కడ యూజ్ చేస్తున్నాను, కన్సోల్లో ప్రింట్ చేస్తున్నాను, తర్వాత డిక్లేర్ చేశాను. ఏం ప్రాబ్లం లేదు, సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఇది ఎర్రర్ చూపించేది ఎందుకంటే కేకి మెమరీ ఉంది కదా, రన్ టైంలో కేలోకి 334 అనేది మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. తర్వాత console.log(k) అని అంటే కేలో ఉన్న వాల్యూ ప్రింట్ కూడా అవ్వచ్చు. దిస్ ఈస్ యూజ్ స్ట్రిక్ట్ మోడ్లో పెట్టినప్పుడు ఏంటి? నో ప్రాబ్లం, ఎందుకంటే డిక్లరేషన్ నువ్వు కింద చేసిన కంపైలేషన్ టైంలోనే కేకి మెమరీ వచ్చేస్తుంది కాబట్టి కేలోకి దానికంటే ముందు అసైన్ చేసుకున్న తప్పు లేదు. స్ట్రిక్ట్ మోడ్ దీన్ని ఏమీ అనదు. ఓకే, సో ఇవి సార్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే. ఒక్క వేరియబుల్ డిక్లరేషన్ మీద మాత్రమే ఇన్ని క్వశ్చన్లు ఉంటాయంటే ఇంకా లోపలికి వెళ్తే మీకు ఉగాది, సంక్రాంతి, దసరా, దీపావళి, రంజాన్ కూడా కలిపి వస్తాయి అన్నమాట. ఓకే, అన్ని పండగలు జరుగుతాయి ఒక్కటేసారి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ యువర్ జావాస్క్రిప్ట్ ఇంట్రడక్షన్. వై వీ నీడ్ జావాస్క్రిప్ట్, హౌ డు వీ యూజ్ జావాస్క్రిప్ట్, అలాగే జావాస్క్రిప్ట్లో వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తాం అని కూడా నేను చెప్పాను. సో నేను మీకు ఇచ్చే ఒక క్వశ్చన్ ఏంటంటే, సింటాక్స్ ఎర్రర్ ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు ఇది అయిపోయింది, ఈ క్లాస్ అయిపోయింది, కానీ నాకు రేపు వచ్చేటప్పుడు నాకు 2 విషయాలు నాకు చాలా క్లియర్గా చెప్పాలి. సింటాక్స్ ఎర్రర్ ఎప్పుడు వచ్చింది, రెఫరెన్స్ ఎర్రర్ ఎప్పుడు వచ్చిందని నాకు చూపించాలి. ఈ టైంలో మనకి సింటాక్స్ ఎర్రర్ వచ్చింది సార్, ఈ టైంలో మనకి రెఫరెన్స్ ఎర్రర్ వచ్చింది అని. ఓకే, ఎనీ డౌట్స్ గైస్? ఈ ఓన్ వర్డ్స్ అనేం కాదమ్మా, వేరియబుల్ డిక్లరేషన్స్, all the variables and function declarations will be created at memory will be created at the compilation time. ముందు కంపైలేషన్ టైం అంటే ఏంటి, నీకు ఎగ్జిక్యూషన్ టైం అంటే ఏంటి అని అర్థమైందా లేదా అది చెప్పు నాకు. ఇక్కడ ఇచ్చింది అదే, నేను అదే చెప్పగలను కానీ వేరే చెప్పలేను, ఎందుకంటే ఏది ఈ రకంగా చెప్పినా తప్పే. వేరియబుల్ అండ్ ఫంక్షన్ డిక్లరేషన్స్, వేరియబుల్ అండ్ ఫంక్షన్ డిక్లరేషన్. ఫంక్షన్ డిక్లరేషన్స్ వచ్చిన తర్వాత మీకు ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ముందు వేరియబుల్ డిక్లరేషన్స్ ఆర్ పుట్ ఇన్ టు ద మెమరీ డ్యూరింగ్ కంపైలేషన్ ఫేజ్. అంటే వేరియబుల్స్కి మెమరీని
కంపైలేషన్ టైంలోనే అసైన్ చేయడాన్నే మనము హాయిస్టింగ్ అంటారు. వేరియబుల్స్కి మెమొరీని కంపైలేషన్ టైంలోనే అసైన్ చేయడాన్ని హాయిస్టింగ్ అంటారు. అది నా వర్డ్స్లో చెప్పేదైతే. యా, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్. రామ్, శ్రీనివాస్, రాజ్, జోసెఫ్, అఖిల్, శ్రీనివాస్, సతీష్, ఏమైనా నేర్చుకున్నారా ఈరోజు? అర్థమైంది. యా యా, ఓకే, దట్స్ ఇట్. నాకు కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వచ్చింది, నెట్ సరిగ్గా లేపడం వల్ల. నాకు కొంచెం క్లాస్ షేర్ చేయండి. షూర్ అండి, షూర్గా. యా, ఓకే అండి. ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో at 7 o'clock. Bye bye.